హలో గైస్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే హరిద్వార్లో అయితే ఉన్నాం. నిన్నైతే అసలు వీడియో అయితే ఏమైతే షూట్ చేయలేదు, ఎందుకంటే గోపురం అయితే ఆన్ అవ్వలేదు. ఎందుకేమో ఏమైందో తెలీదు. మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేస్తే ఈరోజు అయితే ఆన్ అయింది. అందుకని నిన్నైతే పెద్దగా చూపిస్తా కూడా ఏమి లేదు, అందుకనే గోపురం అయితే ఆన్ చేయలేదు నిన్న. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే సోన్ప్రయాగ్ అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి అయితే 268 అంత చూపిస్తుంది. బట్ ఎందుకంటే లేట్ అయ్యే కొద్ది ట్రాఫిక్ ఎక్కువ అవుద్ది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే మనం వెళ్ళాలి. అందుకని అయితే బయలుదేరాం ఇప్పుడు తొందరగానే. టైం వచ్చేసి ఇప్పుడు 8 అయిందో 7:35 అయిందో తెలీదు. జనం అయితే చూడండి అసలు ఫుల్గా అయితే ఉన్నారు. అసలు ఇక్కడ ఏదో మామూలుగా శివుడిది అయితే జరుగుతుంది, అంటే జాతర టైప్ పెద్దది. అసలు పెద్ద పెద్ద కొండలు మోసుకుని అయితే ఊరికైతే నడుచుకుంటూ వెళ్తున్నారంట పాదయాత్ర. చూడొచ్చు అసలు జనం అయితే బేభత్సంగా అయితే ఉన్నారు. అసలు నేను చూసాం కదా, అసలు ఆల్మోస్ట్ ఎక్కడి నుంచో ఒక 200 కిలోమీటర్ నుంచి అయితే అసలు నడుచుకుంటానే వస్తున్నారు. అందరూ అయితే మోసుకుని వెళ్తున్నారు. అసలు వాళ్ళ ఊరికైతే పాదయాత్ర అంటే చేస్తారంట, నార్మల్గానే నడుస్తే కావద్దు అసలు. అలాంటిది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మోసుకుని అయితే నడుస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు. సోన్ప్రయాగ్ అయితే బయలుదేరుతున్నాం. ఈరోజు అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ అయితే గౌరీకుండ్ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ జనం అయితే నాకు తెలిసి ఫుల్ ఉన్నారనిపిస్తుంది. ఇక్కడ ఏదో శివరాత్రి అంట. ఇక్కడ మామూలుగా అయితే ఫిబ్రవరిలో మనకు శివరాత్రి అయిపోతుంది కదా, ఇక్కడ ఏదో సెకండ్ శివరాత్రి ఏదంట. అసలు అయితే ఫుల్గా అయితే ఉన్నారు జనం. మీకు చెప్పాను కదా, నార్మల్గా అదే జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇలాగ ఊరి నుంచి, అది అని చెప్పాను కదా. ఆ జనం అందరూ ఇప్పుడు మన కేదార్నాథ్ అవన్నీ తిరిగి వస్తున్నారంట యాత్ర. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చే మళ్ళీ ఎవరు మిస్ అయ్యారు, వెళ్ళొస్తారు. నాకు తెలిసి జనం మాత్రం ఫుల్ ఉంటారనిపిస్తుంది కేదార్నాథ్. బట్ ట్రెక్కింగ్ ఏమవుద్ది ఏం లేదు, కానీ నాకైతే భయం వేస్తుంది చాలా. ఎందుకంటే నార్మల్గానే నాకు నడుస్తాకైతే అవ్వదు అసలు అంత దూరం. శివయ్య నమ్మకంతో ట్రెక్ అయితే చేస్తాక రెడీగా ఉన్నా. బట్ ఈ జనం చూస్తేనే భయం వేస్తుంది కొంచెం. ఎంతసేపు దర్శనం పడుతుందా, ఎంతసేపు లేదా, మళ్ళీ టికెట్స్ దగ్గర, దాని దగ్గర కౌంటర్ల దగ్గర చూద్దాం. మళ్ళీ చూసి అయితే ఏం చేస్తాక రాదు, శివయ్య ఇష్టం. అంత త్వరగా అయితే దర్శనం అయితే చేసుకుని అయితే కిందకి బయలుదేరాలి. ఇక్కడ నుంచి వచ్చి నాకు తెలిసి ఇంకా 200 అయితే ఉంది నార్మల్గా సోన్ప్రయాగ్కి. అసలు బీభత్సమైన ట్రాఫిక్ అయితే ఉంది. అసలు చాలా అయిపోయింది అసలు ఇప్పటివరకు అయితే. ఇంకా ముందు ఉంది సినిమా. ఈ లొకేషన్ అయితే చూడొచ్చు, సూపర్గా అయితే ఉంది అసలు. అంత ఘాట్ సెక్షన్, అంత పచ్చ గ్రీనరీ అయితే. బట్ ఈ ఎక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతుంది అదే భయం వేస్తుంది అసలు. ఎక్కడికెక్కడ రాయలు అయితే పడిపోయినాయి అసలు. చూడొచ్చు మీరు, బోర్డు అన్నీ ఇరిగిపోయినాయి. మాకు ఆ రాళ్ళు చూస్తేనే భయం అవుతుంది, ఎక్కడ తల మీద పైన పడతాయేమని. వానాకాలంలో మాత్రం డేంజర్ అయ్యి, ఎందుకంటే వానకు నాని అయితే కిందకైతే పడిపోతాయి. ప్రస్తుతానికైతే వానేం లేదు ఇక్కడ మాకు. పైకి వెళ్ళే కొద్దీ చూడాలి. ఇంకా మబ్బులు అయితే చూడవచ్చు మీరు. ఎంత త్వరగా రీచ్ అయితే అంత త్వరగా అయితే రీచ్ అవ్వాలి. ఇది వచ్చేసి మీరు చూసేదైతే ఇది అలకనంద నది, ఇది బ్రహ్మపుత్ర. ఈ రెండు కలిసి అయితే దీనిలో చెప్తున్నా, అది అలకనంద, ఇది బ్రహ్మపుత్ర. రెండు కలిసి అయితే గంగా నదికి అయితే వెళ్తాయి. తెలుసులే, సారీ భగీరథి సారీ, అది అలకనంద, ఇది భగీరథి. రెండు నదులు అయితే కలిసి మీకు గంగా నదికి అయితే వెళ్తాయి. చదువుకోవాలా, ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలి. ఎండ అయితే హెవీగా ఉంది అసలు. మీరు చూసారు కదా మీరు వెనకమాల వీడియోస్లో అయితే. అదే అలకనంద భగీరథి రెండు నదులు అయితే కలుస్తాయి. ఇక్కడ కలిసే ప్లేస్ని సంగం ప్లేస్ అంటారు, దేవప్రయాగ సంగం. ఇంకా ఈ రెండు నదులు కలిపి అయితే గంగా నదికి అయితే వెళ్తుంది. మనమైతే ఇంకా వెళ్ళిపోవాలి ముందుకు, ఎందుకంటే హెవీ హీట్ అయితే ఉంది అసలు. అసలు కొద్దిసేపు ఒక 10 నిమిషాల నుంచి ఉంటా కాబట్టి నీళ్ళు అయితే దిగిపోతున్నాయి అసలు. అక్కడ మొన్న కొన్ని రోజులు అయితే లదాఖ్లో అయితే చలికి ఇదైపోయాం. ఇక్కడేమో ఉడుకు. కేదార్నాథ్ ఇంకా 157, బద్రీనాథ్ 225 అంట. మనం వెళ్ళాల్సింది వచ్చేసి సోన్ప్రయాగ్ వచ్చేసి
నాకు తెలిసి ఇంకా 120 అయితే ఉందేమో. సోన్ప్రాయ్ వచ్చేసి అయితే 60 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు తెలిసి ఇంకా 1.5 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్స్ అయితే బాగున్నాయి, మరి అంటే టర్నింగ్స్ అయితే ఎక్కువనే, అంతే, అది కామన్. అది ఈ లొకేషన్ అయితే చూడండి, అసలు సేమ్ కేరళ ఉన్నట్టుంది అసలు. ఇంకా 31 అయితే ఉంది సోన్ప్రాయ్కి. సో లైట్గా చినుకలు అయితే పడుతున్నాయి. మళ్ళీ వాన స్టార్ట్ అయింది గాయ్స్. नमो नमो